మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఆల్ఫోర్స్ పాఠశాలలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి చిన్నారులు అదేవిధంగా గోపికలు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ చిన్న కృష్ణుడికి అక్కడ ఉయ్యాల ఊపి ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగానే అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే కృష్ణుడు అదేవిధంగా రాధమ్మ గారి యొక్క విగ్రహాలకు అక్కడ పూలమాల వేసి అక్కడ నుండి ఏదైతే చిన్ని కృష్ణుడు వెన్నను దొంగలిస్తున్నటువంటి ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఈ సన్నివేశంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కృష్ణుడి యొక్క వేషధారణను అదేవిధంగా గోపికల వేషధారణను అక్కడ నిర్వహించి అదేవిధంగా ఏదైతే విద్యార్థుల చేత అక్కడ ఉట్టిని పలగొట్టే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఉట్టి కార్యక్రమంలో పాల్గొని అక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద మొత్తంలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆవరణం నుండి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఎంతో సంతోషానికి వాళ్ళు గురి కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు పాఠశాల ప్రిన్సిపల్ గారు అదేవిధంగా చైర్మన్ గారు ఉపాధ్యాయులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొని అక్కడ ఈ చిన్ని కృష్ణుడి యొక్క వేషధారణ అక్కడ తిలకించడం జరిగింది. అంతేకాకుండా ఈ బైంసపట్నంలోనే ఎక్కడ కూడా లేని విధంగా అంగరంగ వైభవంగా ఈ కళాశాలలో ఈ విధంగా ప్రతి పండగను అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ఈ విధంగా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము రాముడు కృష్ణుడు అదేవిధంగా హనుమంతుడు పరశురాముడు అదేవిధంగా బజరంగ్ బలి ఇలాంటి వేషధారణలో ఆకట్టుకున్నారు.